కామారెడ్డి జిల్లా బైన్స్వాడ ఏడీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిచ్కుంద మండలం సిరసముందర్ గ్రామానికి చెందిన సాయిరాం టీబీ జబ్బుతో బాధపడుతూ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బైన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా వైద్యం అందడం లేదని తెలిపారు. वारला దవాఖానలో ఉండి కేర్ చేయకొచ్చిండ్రు. ఇట్లా ఒకరికి చేస్తే శిక్ష మంచిగా ఉంటుంది. అది ప్రైవేట్లో కోన్రి అటు కోన్రి డాక్టర్ ఇప్పుడు రాడు. ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 3 ఇంజక్షన్లు ఇచ్చి ఆడ పండబెట్టారు. నా మీదనే అరిసిరు. బెడ్ ఇరమ్మంటే బెడ్ కూడా ఇవ్వలేదు. పొద్దున్న కూడా మంటలు రావట్లేదు. చూడురి చూస్తున్నాం సార్. ఏం చూడలేదు, మాకు బీపీ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఆఫ్టర్ 4 o'clock వచ్చారు మా దగ్గరికి. ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్టింగ్ డోసెస్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పడం జరిగింది. లేదండి పట్టించుకోవడం అంటే ఎంతసేపు చూస్తామండి ఒక పేషెంట్? 3 hours పేషెంట్ దగ్గర కూర్చోండి. ఆ పేషెంట్ ఇక్కడ కాదు. 17 years సివియర్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ముతో రావడం జరిగింది. ఆ పేషెంట్ గత 3 నెలల నుంచి టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు. సివియర్ ఎస్ఓపి తోటి వచ్చారు. సో ఆ పేషెంట్కి రాగానే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పేషెంట్కి కొంచెం క్రిటికల్ కేర్ అవసరం పడుతుంది అని చెప్పి నిజంగా వెళ్ళండి ఒకసారి అని చెప్పడం జరిగింది. కానీ పేషెంట్ విల్లింగ్ లేకుండా ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. సో ఆ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి అమ్మ బాగుంటుంది, అక్కడ కొంచెం ఐసీయూ ఉంటుంది, ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది, చెస్ట్ ఫిజిషియన్ అవసరం పడుతుందని చెప్పడం జరిగింది. అంటే పల్మనాలజిస్ట్. సో వాళ్ళు మేము వెళ్ళాము, మాకు ఎవరు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. కానీ మేము ఇక్కడే ఉంటున్న తర్వాత ఆఫ్టర్ 7 o'clock ఆ పేషెంట్కి పీపుల్స్ పల్స్ రేట్ రావట్లేదు, బీపీ కూడా రికార్డబుల్ లేదు. సో పేషెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ పల్స్ రేట్ పీపుల్ నుండి ఇప్పుడు డెత్ కావడం జరిగింది.